జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 16వ శ్లోకము. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సాత్విక గుణముతో పనిచేస్తే సత్ఫలితాలు కలుగుతాయి, పవిత్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రజోగుణముతో పనిచేస్తే దుఃఖాలు కలుగుతాయి. ఇక తమో గుణముతో పనిచేస్తే అజ్ఞాన అంధకారములో పడిపోతాం అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరణించే సమయములో సత్వగుణము అధికముగా ఉన్నటువంటి వారు ఇంకా అత్యధికమైనటువంటి సాత్వికమైన గుణాన్ని పొంది ఆత్మజ్ఞానము కలిగినటువంటి కుటుంబాలలో జన్మించి ఇక వారు చేసేటటువంటి పనులన్నింటినీ భగవద్ ఆరాధనగా చేస్తూ క్రమక్రమంగా కర్మబంధాన్ని తొలగించుకుంటారని, లేదు మరణించే సమయములో రజోగుణము అధికముగా ఉంటే ఇంకా అత్యధికమైనటువంటి రజోగుణాన్ని పొంది రజోగుణము అధికముగా ఉన్నటువంటి కుటుంబాలలో పుట్టి రజోగుణము అధికముగా ఉండి ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ కర్మబంధములో చిక్కుకొని పోయేటటువంటి కుటుంబాలలో పుట్టి ఇక వారు కూడా ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉంటారని, లేదు మరణించే సమయములో తమో గుణము అధికముగా ఉంటే ఇక నీచమైనటువంటి జంతు జన్మను పొంది అజ్ఞానపు అంధకారములో పడిపోతారు అంటూ సత్వరజస్తమో గుణముల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని, ఆ 3 గుణములు మన మీద చూపించేటటువంటి ప్రభావాన్ని శ్రీకృష్ణ భగవానుడు విశదపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సంతతము సాత్విక గుణము వృద్ధి చెంది ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని చేరటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని
మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఓం కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం.